నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. ప్రజల హృదయాలను కదిలిస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా గత 2 ఏళ్లుగా పత్రికా రూపంలో ప్రతి అక్షరం ప్రజాపక్షంగా పాఠకుల ఆదరణ పొందుతున్న తెలుగు జనపత్రిక ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది. సాగర్ సాక్షి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రతి మాట ప్రజాపాట రూపంలోనూ ప్రజలకు అతి చేరువుగా సేవలను అందిస్తున్న సాగర్ సాక్షి ద్వితీయ సంవత్సరం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ఘనంగా జరిగాయి. ప్రకటనల ద్వారా ఆదాయం సంపాదించాలనే ఆతృతతో కాకుండా గోదావరి జిల్లాల ప్రాంతాల ప్రాధాన్యతను వివరిస్తూ నామమాత్రపు ప్రకటనలతో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మా సాగర్ సాక్షి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా జరిగాయి. అమలాపురం ఎంపీ గండి హరీష్ మధుర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ రావు, ఉభయ గోదావరి జిల్లాల లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన నాగరాజు, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబులు సాగర్ సాక్షి నూతన సంవత్సర క్యాలెండర్లను పండగ వాతావరణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో ఉన్న ఆలోచనలను అక్షర రూపంలో పెట్టి ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి సాగర్ సాక్షి పత్రిక, యూట్యూబ్ ఛానళ్లు ఎంతో కృషి చేస్తుందన్నారు. రానున్న కాలంలో ఈ పత్రిక, యూట్యూబ్ ఛానల్ మరింత ప్రజల హృదయాల్లో నాటుకుపోతుందని వారి ఆశాభావం వ్యక్తం చేశారు. సాగర సాక్షి అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వచ్చే సంవత్సరం ఈ టైంకి ఒక శాటిలైట్ ఛానల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఎన్నాళ్ళుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిరోజు కూడా ఒక నిజం నిర్భయంగా ప్రతి మందికి చాటుతున్నటువంటి ఈ సాగర సాక్షి బాగా ముందుకెళ్ళి ప్రజాభిమానం చేరుకోవాలని, అలాగే దాని యొక్క ప్రేక్షకులకు, స్టాఫ్కి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. సాగర్ సాక్షి క్యాలెండర్ ఎలా ఓపెన్ చేయడం జరిగింది నా చేతుల మీద, చాలా సంతోషం. మరి ఈ పేపర్ కానీ అలాగే ఛానల్ కానీ రెండు కూడా మరి ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యక్షం ప్రజాస్వామ్యాన్ని ప్రజాపక్షం అని చెప్పి పోరాటంతో వేరే ఈ పత్రిక కానీ ఛానల్ కానీ నడుస్తుంది. చాలా సంతోషం. యాజమాన్యానికి అలాగే వర్కర్స్కి కూడా అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రతి న్యూస్ కూడా అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు అందించినందుకు ప్రత్యేక అభినందన. ప్రతి అక్షరం ప్రజాపక్షంగా కొనసాగుతున్న సాగర్ సాక్షి దినపత్రిక మరి ఈనాడు యూట్యూబ్ ఛానల్గా ప్రతి మాట ప్రజాపాట కింద మారిన మన సాగర్ సాక్షిని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సాగర్ సాక్షికి సపోర్ట్ చేయండి. సాగర్ సాక్షి పేపర్ నుంచి నాని అని నాకు బాగా మిత్రుడు, నాతో ఇవాళ క్యాలెండర్ ఓపెన్ చేయించడం జరిగింది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, సాగర్ సాక్షి పెట్టి సుమారు 2 సంవత్సరాలు అయింది. పేపర్ పబ్లిక్లో ప్రజల పరిష్కారాల మీద ఏదైతే నిజమైతే అదే నిజం పేపర్లో రాయడం, నా పరిష్కారాలు కూడా అందులో పేపర్లో కూడా చూసిన రోజులు ఉన్నాయి. చాలా సంతోషం నాని, ఈరోజు నాకుతో క్యాలెండర్లు ఓపెన్ చేయించడం చాలా హ్యాపీ. ప్రజలు కూడా సాగర్ సాక్షి మీద మంచి స్పందన వచ్చిందనే ప్రజలు చెప్తుంటే ఆలోచించడం కూడా జరుగుతుంది. ఆ శుభవార్త కూడా ఇవాళ నాని ద్వారా కూడా తెలియవచ్చుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఇంకా ముందుకెళ్లాలని సాగర్ సాక్షి. అలాగే మొన్న రీసెంట్గా సంవత్సరం ముందు మీడియా కూడా ఓపెన్ అవడం జరిగింది. ఈ మీడియా ద్వారా కూడా ప్రజలకు న్యాయం జరగాలని, నిజమేంటంటే తెలియవచ్చు ప్రజలకి తెలియపరచాలని. నమస్కారం అండి. సాగర్ సాక్షి పేపర్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా సాగర్ సాక్షి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సాగర్ సాక్షి క్యాలెండర్ కూడా 2 సంవత్సరాలు పూర్తి ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే సాగర్ సాక్షి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వీడియోస్ ద్వారా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుకెళ్లి అవన్నీ చూపిస్తున్నారు.
పేపర్ కూడా ఎప్పుడు సమాజంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తూ పరిష్కారాలు కూడా కోరుతూ ముందుకెళ్తున్న సందర్భంగా సాగర్ సాక్షి పేపర్ వారికి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కుతూ మంచి పేరు తెచ్చుకోవాలని పేపరు అలాగే యూట్యూబ్ కూడా ముందుకు వెళ్ళాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.